జాతీయ సమగ్రతకు, సంస్కృతి వికాసానికి దోహదమయ్యే పండుగల్లో మానవాళికి హితాన్ని బోధించే ఆదేశం ఉంటుందని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. ముస్లింలు రంజాన్, క్రైస్తవులు క్రిస్మస్, హిందువులు నవరాత్రులుగా జరుపుకునే భారతీయ ఉత్సవాల్లో క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతన ఉంటాయన్నారు. క్రొద్దినామ సంవత్సరం రంజాన్ సందర్భంగా ఈద్గా మైదానంలో జరిగిన వేడుకల్లో రమణరాజు ముస్లింలతో కలిసి నమాజ్ చేసి వరుసల్లో కూర్చొని ప్రార్థనలు చేశారు. నగర ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రార్థనల అనంతరం జామియా మసీద్ ఇమాం అబ్దుల్ రజాక్కు పుష్పగుచ్చం అందించి మత సామరస్యతకు ప్రతీకగా సంఘీభావం తెలిపారు. రజాక్ మాట్లాడుతూ ఇదే రీతిగా హిందువుల ఆదరాభిమానాలు ఎల్లకాలం కొనసాగాలని అల్లాహ్ను వేడుకుంటున్నామని పేర్కొన్నారు. హిందువులు నవరాత్రులు నిర్వహించుకుంటారు, క్రైస్తవులు క్రిస్మస్ నిర్వహించుకుంటారు, ముస్లింలు రంజాన్ నిర్వహించుకుంటారు. ఏ పండుగలైనా సరే కూడా పరమార్థం ఏమిటంటే ఈ యొక్క ధార్మిక చింతన, అదేవిధంగా దాతృత్వం, అదేవిధంగా ఈ యొక్క సమాజానికి ప్రతీక. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి మానవులు ఎవరైనా సరే కూడా అందరూ కూడా ఆ భగవంతుడికి రుణపడి ఉన్నారు అనేటువంటి ఆరాధనతోటి చేసేటువంటి ఉత్సవాలు. ఈ సందర్భంగా కాకినాడ ఈద్గా మైదానంలో ముస్లింలు ప్రార్థనలు చేసుకున్నటువంటి వారితోటి ఆ వరుసల్లో కూర్చుని అల్లా ప్రార్థన చేసుకునేటువంటి అవకాశం దక్కినందుకు ప్రత్యేకమైనటువంటి సంతోషంతో, అదేవిధంగా జామా మసీదు ఇమాం గారు రజాక్ గారికి పుష్పగుచ్చం అందించి ఈ యొక్క మత సామరస్యతకు సంఘీభావంగా పౌర సంఘం అభినందనలు తెలియజేయడం జరిగింది. వారు కూడా ఈ యొక్క సమాజ సమైక్యతకి ఎల్లకాలం కూడా ఈ యొక్క హిందువుల అభినందనలన్నీ కూడా ఎప్పుడు మాకు ఉండాలని చెప్పి వారు సదా కోరుకుంటూ అల్లాహ్ ప్రార్థన కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు.